చెప్తే నేను వెళ్ళిపోతాను గేమ్లో నుంచి. నువ్వు వెళ్ళకూడదు. ఒక బన్నీ అన్నాకి లేకపోతే ఒక సుమన్ అన్నాకి తనుజాకి ఓపికగా మాట్లాడు. డెమాన్కి ఓటు నేను మాట్లాడినా వాళ్ళు వినరండి నా మాట. వింటారు, ట్రై చేయి. మీరే వినట్లేదు నా మాట, వాళ్ళు ఎందుకు వింటారండి? నేను డెమాన్ అంటున్నాను కదా, నేను నీ విరుద్ధంగా లేను కదా. ఒకటే చెప్తున్నాను చూడండి, మీ కత్తితో పొడిస్తేనే నేను చావను. మీ కత్తి ఆపుకున్నప్పుడు వేరే కత్తి వచ్చి నాకు తగులుతుంది. అలాంటప్పుడు మీ కత్తి వెళ్ళి వేరే కత్తికి తగలాలని నేను చెప్తున్నాను. ఇది క్లియర్ కట్ అంతే. ఇన్ఫాక్ట్ నీకు ఇంకొకటి చెప్పనా, ఆవిడ మైండ్లో ఇమాన్యుల్ నేమ్ కూడా ఉంది. ఆవిడ తీయట్లే, ఎందుకంటే ఇమాన్యుల్ సైడ్ నుంచి ఆవిడ బ్యాడ్ అవ్వకూడదు అనేసి నీ పేరు ఆవిడ చెప్పారు. ముగ్గురు సంజయ్ కదా మరి నీకు ఇంత ఇది నేను చెప్పకూడదు ఈ లెక్క. అప్పుడు ఆ ముగ్గులో మాట్లాడేసి లేదురా, మరి నేను ఇంకేం చెప్పాలి? ఈయన్ని కాపాడుకోవాలన్నా నేను. అది నేను వీళ్ళు కాపాడటానికి చెప్తున్నాను రా. నేను వీళ్ళు కాపాడటానికి చెప్తున్నాను. కళ్యాణ్ గుడ్డే మా ఇద్దరు వైపు ఉన్నాడు. 3 ఓట్లు మీరు మా పేరు పెట్టి 4 ఓట్లు వస్తాయి. ఎందుకు నేను డీటెయిల్స్కి ఏమో చేతులు పెట్టాలి? నాకు కూడా హ్యూమన్ మెంటాలిటీ ఆ మంచి నాకు వీక్నెస్. నేనేమి అనట్లేదు, అంతే. నేను చెయ్యొద్దన్నాను. అర్థంగా విషయం ఏంటి? కాంగ్రెస్ వెంటనే ఎమ్మెల్యే అనిస్తే ఏమైపోతాను నువ్వు? నీకు అర్థం కావట్లేదు అసలు. లేకపోతే నేను చెప్పి ఇట్లా మాట్లాడుకుని ఆయన కాపాడతా. మీరు ఒక మాట అన్నారు, మీరే యాక్చువల్లీ ఒక ఐడియా మాకు ఇచ్చారు. ఏమనేసి ఇక్కడ నేనైతే గేమ్లో ఉండేసరికి నేను టాప్ మనిషికి తీసేస్తాను. చంద్ర గారు, నేను వన్లో ఉంటే ఎన్ని పాసిబిలిటీస్ వేసుకోవాలి నేను వేసుకుంటా. గేమ్లో ఐడియా ఇచ్చారు. అదే చెప్తున్నా, నేను సేఫ్ ఆడను. నేను గేమ్లో ఉంటుంటే ఇప్పుడు ఇమాన్యుల్ తీసేస్తాను. నేను గేమ్లో లేనప్పుడు నేను సపోర్ట్ చేసాను గేమ్లో ఉండాలనుకుంటా. ఐడియా అట్లా ఇచ్చేసి మీరే ఇట్లా చెప్తే అవును, అప్పుడు నేను సేఫ్ ఆడినట్టు అవుతుంది. ఎవరికి చెప్పకుండా నార్మల్ నా ఒపీనియన్ నేను ప్యూర్ హార్ట్గా చెప్పకపోతే సేఫ్ ఆడినట్టు ఉంటుంది నాకు అక్కడ. నేను బర్ణయాన్ని నేను చెప్పలేదు. నాకు ఆపోజిట్ ఎవరు 3 ఓట్లు పెడితే నాకు ఆపోజిట్ వాళ్ళు ఓటేస్తారా, నాకు ఓటేస్తారా? సంజన గారు, నేను బర్ణయాన్ని తీసేయమని చెప్పారా మీకు? మీరు చెప్పలేదు, మీరు చెప్పారు మీరు ముగ్గురు వచ్చేసి బన్నీ కానీ తీసేస్తారు అనేసి. మేము అసలు ఆ మాటే అనుకోలేదు. ఒక ముగ్గురు మా పేరు చెప్తే, మేము బర్నీ గారు కానీ సుమన్ అన్న కానీ ఒకవేళ మేము పేరు చెప్తే మీరు ఎవరు కోటేస్తారు? నాకు ఆపోజిట్గా వేస్తారా, నాకే వేస్తారా? నేను అడిగింది ఇది. మీరు ఇలా మాట్లాడకండి అసలు. నీకు వేయట్లేదు అని అంది. మరి నాకు ఆపోజిట్ వాళ్ళకి వేస్తారా అంటే లేదు నేను వేరే వాళ్ళకి వేస్తాను అని అంది. అప్పుడు ఓట్లు చీలిపోతున్నాయి కదా, ఉపయోగం ఏముంది అని అన్నాను. ఇమాన్యుల్ అందుకే నేను చెప్పాను నాకు ఇటువైపు పిలిస్తే ఆల్వేస్ టార్గెటింగ్ మీ అంటే నన్ను కూడా టార్గెట్ చేశారు కదా ఇప్పుడు హైయెస్ట్ బోర్డు వాళ్ళని. మీరు ముగ్గురు నాకే ఓటేస్తానన్నారంట కదన్నా. కాదు, అది నేను ఇంకెవరు కోటేయాలి? మరి నేనెవరు కోటేయాలన్నా? అది నేను కాదంటలేదు. మరి నేను నిన్ను టార్గెట్ చేయట్లేదన్నా. అక్కడ వచ్చింది నా ఒక్కడి పేరే వచ్చింది. ఆవిడ ఏం చెప్పిన బర్నియాన్ని తీసేయమన్నారు అని చెప్పంటే నా పేరే వచ్చింది. బర్నియాన్ గురించి డిస్కస్ చేసుకున్నా లేదు. అసలు వచ్చింది చెప్పిన అటు సైడ్ నుంచి 3 ఓట్లు వస్తాయి, మీరు వస్తే 4 ఓట్లు వస్తాయి అన్నట్టు. అది ఆ క్రైటీరియాలో అక్కడ నువ్వు నాకు పేరు చెప్పావు. బన్నీ గారు 1 సెకండ్. నేను ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ నేను ఏం చెప్పాను, ఆ రూమ్ లో ఉంటే ఓపెన్ టేబుల్ గా కూర్చొని రౌండ్ గా కూర్చొని మాట్లాడడానికి పిలిచానా లేదా? లేదు కదండి వెళ్ళిపోయింది ముగ్గురు. మరి పిలిచాను కదా ఇమీడియట్లీ. 4 వెళ్ళిపోయి అందులో ముగ్గురు నాకు ఓటేస్తానంటే నాకెలా ఉంటది? నేను మీకు ఏట్లేదు కదా ఇమాన్యుల్, మీకెవరు ఏమండి? నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను సంజన గారు. ఓకే, మీరు ఆయనతో మాట్లాడండి, వదిలేసేయండి.